చూడండి, సెల్ ఫోన్లో మెసేజ్లు వస్తాయా మీకు? ఎక్కడికో వెళ్ళారు, ఎవరో ఒక అమ్మాయి మీకు ఐ లవ్ యూ అని పెడుతుంది, వెంటనే మీ హృదయం జారిపోద్ది. ఇంకా మీరు ఆ సమయంలో సినిమా హీరోతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు. నేను ఇంత బాగుంటాను కనుకే ఐ లవ్ యూ అని పెట్టింది ఆ అమ్మాయి. అలాగా మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఏం భయం ఉండదు సెల్ ఫోన్ మెసేజ్లు ఇవ్వడానికి. ఆ అమ్మాయి నీతోనే కాకుండా ఇంకొకరిని కూడా ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి అలాగే ఉంది సమాజం. ఇంకోడిని కూడా ప్రేమిస్తుంది. ఆనేమో గాఢంగా ప్రేమిస్తుంది, నేనేమో అప్పుడప్పుడు ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు టైంపాస్, వాడేమో నిజమైన ప్రేమికుడు. పాపం నువ్వు టైంపాస్లో నువ్వు అలాగ ధ్యానంలో ఉంటే ఈలోపు ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఏదో గొడవ వచ్చి ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అనుకోండి. పోలీసులు వెంటనే ఫస్ట్ ఏం తీస్తారో తెలుసా మీకు? ఆ అమ్మాయి చచ్చిపోయాక ఏం తీస్తారో తెలుసా మీకు? కాల్ రికార్డ్. మీ సెల్ ఫోన్ తీసుకెళ్ళి మొత్తం డీకోడ్ చేస్తారు. నేను డిలీట్ చేసేసా ఆ మెసేజ్లని మీరు అంటారా? మీరు డిలీట్, అక్కడ వాళ్ళు కనుక విప్పితే అన్నీ కనబడతాయి. మొత్తం మీరు రాసిన ప్రేమలేఖలన్నీ, మీరు పెట్టిన తిక్క మెసేజ్లన్నీ కనబడతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వే ఆ అమ్మాయి ఆత్మహత్య కారణమని నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. తప్పించే వాళ్ళు ఎవరుండరు. కానీ నువ్వు కారణం కాకపోవచ్చు. నువ్వు ఆకతాయితనంగా నువ్వు ఆడిన ఆటలు ఉన్నాయే, నువ్వు చేసే పనికిమాలిన పనులు ఉన్నవే, అవి నేను ఉచ్చులో బిగిస్తాయి. జాగ్రత్త. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మెసేజ్లు పెట్టడానికి భయపడండి. అంత ఈజీగా తీసుకోకండి. ఎందుకంటే నీ పాపం నిన్ను పట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడున్న యవనస్తులకే కాదు, సమాజంలో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ విచ్చలవిడిగా జీవిస్తున్న అనేక మందితో దేవుని సేవకురాలుగా హెచ్చరిక మాటలు చెప్తున్నాను. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, జాగ్రత్త. నీ వివాహం చేసుకొని నీ భార్యని నువ్వు కన్నీళ్లతో నింపి జీవితాన్ని పాడు చేస్తున్నావు, నీ పిల్లల యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నావేమో, నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండకుండా నువ్వు కన్న నీ పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నావేమో. ఈరోజు దేవుడు నేను సరిదిద్దాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనుషులకి బోధ అక్కర్లా, అనుకూలమైన బోధలు కావాలి. అనుకూలమైన బోధలు లేకపోతే బాగా లైక్లను షేర్ రావాలంటే ఎవరో ఒకరు తిట్టాలి. ఆ సేవకుడు అలాగా, ఈ సేవకుడు ఇలాగా, మా పాపం మా అంకిత్ శ్రేష్ఠ అని తిడతా ఉంటారు. వాళ్ళు చాలా అందంగా ఉంటారు. మనకు వస్తుందా ఫేస్ వాల్యూ? పోనీ నా కొడుకే అంత అందం నేను ఉన్నానని నేను లేను. వాళ్ళు అందంగా ఉన్నారు, దానికి ఏం చేస్తాం? దానికి కూడా తిడతారు. వాళ్ళ పిల్లలు పుట్టినరోజులు చేసుకుంటారు, మా బుడ్డోడిని ఏదో లాలిపాట పాడితే దానికి తిడతా ఉంటారు. ఇంక పని ఏం లేదు. ఇంకా వీళ్ళని వాళ్ళు తిట్టా, వాళ్ళని వీళ్ళు తిట్టా, ఇలా వాళ్ళు తిట్టా. అసలు వాక్యం చెప్పింది ఎక్కడా? నువ్వు సంఘాన్ని సిద్ధపరిచింది ఎక్కడా? దేవుని రాకడైతే ఈ అంత్యకాలంలో బోధ చేస్తున్న బోధకులందరూ తీర్పులో నిలబడతానన్న విషయం మనం గ్రహించి దైవజనులుగా మనం భయపడాలి. దైవ సేవకురాళ్ళు భయపడాలి. ఏమి బోధ చేస్తున్నారు సంఘానికి అనే విషయం ఒకసారి ఆలోచించాలి. ఇతరులను తిట్టే ముందు, ఇతరుల గురించి మరి విమర్శలు చేసే ముందు ఆ సంస్థను ఈ సంస్థను తిట్టా, ఈ సంస్థ ఆ సంస్థను తిట్టా, ఇలా తిడతా ఉంటే అన్యులందరూ అవహేళన చేస్తున్నారు మనకి మాత్రం సిగ్గు లేదండి. ఎంత విచారకరమైన సంగతి, ఎంత అద్భుతమైన దేవుని వాక్యం, ఎంత చక్కగా మనల్ని పరిశుద్ధులు నడిపిస్తూ ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.